యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాము. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుండి. సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ధ్యానించుకుంటున్నది కూడా బండ నుండి ఉదకము, నీరు, బండ నుండి నీరు దేవుడు ఎలా ప్రజలకు ఇచ్చాడో, ఇశ్రాయేలు బిడ్డలకి దేవుడు తను ప్రేమించిన తన సొత్తైన ప్రజకు ఏ రీతిగా అయితే ఆకాశము నుండి ఆహారమును, బండ నుండి ఉదకమును, నీరును అనుగ్రహించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 13వ వచనంలో చూస్తే సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, అనగా దేవదేవుడు అలనాడు మన పితరులతో చేసినటువంటి ప్రతి మాట, ప్రమాణము, వాగ్దానం ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే అలనాడు భక్తులను స్వయంగా దేవుడు నడిపిస్తూ వారి కొరకు ఆకాశము నుండి వారితో మాట్లాడి స్వరము వినిపిస్తూ వారిని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ వాక్కులను మరలా మనం ఎందుకు ధ్యానించుకుంటున్నాము? మనకు పరిశుద్ధ గ్రంథం చేతిలో ఇవ్వబడింది, ఎన్నోసార్లు చదువుతాము, గ్రహిస్తాము, ధ్యానిస్తాము. అయినప్పటికీ కూడా మానవ మాతృలం కాబట్టి మర్చిపోతుంటాం. అందుగురించే దినదినము నూతనమే దేవుని కృప అన్న రీతిగా మనము కూడా ఈ వచనములని చదువుకుంటూ మనము ఒకసారి ధ్యానించుకోవాలి. సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, ఏం మాట్లాడారు అని మనం ఒక్కసారి చూసినట్లయితే వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, నీతియుక్తమైన విధులు, కొన్ని విధులు, నియమ నిబంధనలు మనకు లేకపోతే మన బ్రతుకులకు అది ఒక కట్టుబాటు లేనట్లయితే విచ్చలవిడి అయిపోతాం. కనుకనే నీతియుక్తమైనటువంటి విధులను, సత్యమైన ఆజ్ఞలు, కొన్ని విధులు, కొన్ని ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, అనగా మనము ఇహలోకంలో జీవించినప్పుడు నశించిపోకుండా మేలుకరంగా మన జీవితాలకి, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా మేలుకరంగా ఉండు కట్టడలు నియమించితివి. కనుక దేవుడు ఆకాశం నుండి దిగివచ్చి చేసిన పని ఏంటి అని అంటే కూడా మనం చూస్తే నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మన జీవితాలకు మేలుకరమైనటువంటి విషయములను బోధించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఇవన్నీ కూడా అనగా దేవుడు దయచేసిన ప్రతిదీ కూడా మానవ మాత్రులకు మేలుకరంగా ఉండనట్లు, అనగా మన స్థితిగతులను ఎరిగిన దేవుడు మేలునే ఎంచి చూపిస్తూ మనకిచ్చినట్టుగా చూస్తుంటున్నాం. కానీ కట్టడలు, విధులు, మేలుకరమైనవి వాటిని అనుసరించి నడవాలంటే మనం చాలా కష్టపడుతుంటాం. అందుగురించే దినదినము దైవ వాక్యము ధ్యానించుకుంటూ అలనాడు పితరులకు చేసిన దేవుడు ఈరోజు మనకు కూడా చేస్తాడని ఒక స్థిరమైన విశ్వాసము కలిగి ఉండుటకే ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అంతేకాకుండా వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చితివి. విశ్రాంతి దినమునకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యత ఎలా ఉండాలో కూడా ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. అంతేకాకుండా నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించింది. మోషేను నిలబెట్టుకున్నాడు. మోషేను తను ఒక గొప్ప యజమానుడిగా, యాజకుడుగా, లేదా ఆయనను చూసినట్లయితే ఒక నాయకుడిగా నడిపించడానికి అన్ని విషయాలలో, ఆధ్యాత్మిక స్థితిలోనేమి, కట్టడలేమి, ధర్మములేమి, నీతిని యుక్తమైన విషయములేమి,
అంతేకాకుండా ఆధ్యాత్మిక స్థితిలో ఒక నాయకుడిగా నిలబడటానికి మోషను నియమించుకొని, మోషను ఏర్పాటు చేసుకొని, మోషే చేతికి అందించినట్లుగా మనము చూస్తుంటున్నాం. కనుక వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారం, మాట్లాడడానికి కూడా ఆకాశము నుండి మాట్లాడినట్టు వింటున్నాము. ఆకలి తీర్చడానికి కూడా ఆకాశము నుండి ఆహారం అందించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, మరి వారి దాహము తీర్చబడటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. బండలో నుండి ఉదకము. మనం కొన్నిసార్లు వేసవి కాలంలో రాళ్ళు దగ్గరున్నవి అంటే ఆ రాళ్ళలో నుండి వేడి వస్తుంది అంటాము. కానీ దేవుని యొక్క ఆశ్చర్యం, అద్భుతం ఏంటి అని మనం చూస్తే ఆ బండలో నుండి ఉదకమును తెప్పించినట్లుగా, ప్రజల యొక్క దాహమును తీర్చినట్లుగా, వారి ఆకలిని తీర్చినట్లుగా, వారికి కొత్త నీతియుక్తమైన విధులను, సత్యమైన కట్టడలను, మేలుకరమైనటువంటి వాటిని ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలమైన మనందరి కొరకు నీతియుక్తంగా, మేలుకరంగా మనం ఎలా జీవించాలి అనేది మాత్రమే ఉపదేశించినట్లుగా చూస్తుంటున్నాం. చెడు దగ్గరకు వెళ్ళకుండా మేలుకరమైనది మాత్రమే మనకి చెప్పడము మనం చూస్తుంటున్నాం. కనుక వారి ఆకలిని తీర్చారు ఆకాశము నుండే, వారితో మాట్లాడారు ఆకాశము నుండే. దాహము కొరకు బండను కొట్టగా, బండను చీల్చి ఉదకమునిచ్చినట్టుగా, నీరు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధ లేఖనాలు మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. నిర్గమకాండంలో చూస్తే దేవుడు చేసిన ఆశ్చర్యాలు ఎన్నో ఉంటవి. మనం అక్కడికి కూడా చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేకు సెలవిచ్చెను. ఇక్కడ చూస్తే 17వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు, మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావయ్యా, దాస్యత్వపు గృహములో ఉండి, ఆ దేశంలో ఉండి మేము కష్టపడినా పర్వాలేదు కానీ కడుపు నిండా తిన్నాము, ఈ అరణ్య యాత్రలో మాకు ఎన్నో ఒడదొడుకులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం మాకేంటి అనేసి వారు సనుగుతూ గునుగుతూ ఉన్నప్పుడు మోషే ప్రార్థించినారు. దేవుణ్ణి అడిగారు. మనుషుల వల్లే ఆయన సనగలేదు, ఆయన గునగలేదు, కానీ దేవుడి దగ్గర మోకరించి, అయ్యా ప్రభువా, దేవా, నేనేం చేయాలి, ఈ ప్రజల యొక్క దాహంను ఎలా తీర్చాలి, వీరి యొక్క ఆకలిని ఎలా తీర్చాలి, నేనేం చేయాలి, నేను మానవ మాత్రుడనయ్యా అని తండ్రి దగ్గర మొరపెట్టుకున్నట్టు మనం చూస్తాం. అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇదిగో అక్కడి నుండి హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో చెప్పాను. మోషే ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞ పొందుకొని, ఎందుకంటే దేవుని నుండి డైరెక్ట్గా విన్నాడు. మేలుకరమైనటువంటి విధులు, సత్యమైన ఆజ్ఞలు, అంతేకాదు నీతికరమైనటువంటి కట్టడలు దేవుని నుండి విన్నాడు. కాబట్టి అన్వయించుకొని దేవుడి పాదాలు పట్టుకొని దేవుడి నుండి అడిగి తను పొందుకోవడమే కాకుండా అనేకులకు కొరకు దాహమును ఆకలిని తీర్చుటకు దేవుడు మరి మోషేను నాయకుడిగాను, ఆధ్యాత్మిక స్థితిలో వీరందరినీ బలపరచడానికి ధర్మశాస్త్ర గ్రంథంను లిఖించుటకు కూడా గొప్ప అర్హతను, భాగ్యంనిచ్చాడని మనం మర్చిపోవద్దు. అనగా అనుభవిస్తూనే నాకేమి లేదు అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మోషే దేవుడిని బ్రతిమలాడుతూ దేవుడి నుండి పొందుకొని బండ నుండి నీరు, ఆకాశం నుండి ఆహారము వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇంకా అలాగే చూస్తే సంఖ్యాకాండంలో కూడా మనం చూడగలము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. నీవు కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన ఆరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. అనగా కర్రతో కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, బండతో మాట్లాడే గొప్ప అర్హత, గొప్ప భాగ్యం ఇచ్చాడు. బండతో మాట్లాడము, అది నీళ్ళు ఇచ్చును అంటే దేవుడు చూడండి ఎంత గొప్ప ఆధిక్యతను
మరి మోషేకు కలిగించాడు. అనగా ఆయన భక్తి విశ్వాసము, ఆయన దేవుడి యొక్క కట్టడలు విధులు మేలుకరమైన ఆజ్ఞలు గైకుంటూ తన జీవితంలో నెరవేర్చుకుంటూ ప్రజలందరికీ కూడా చూపిస్తున్నాడు. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే నీవు వెళ్ళి బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తాయి, నీకేం కావాలో నువ్వు చేయు. అంత గొప్ప భాగ్యమును ఆ అర్హతను మోషేకి ఇచ్చినప్పుడు మోషే బండతో మాట్లాడి ఆ ప్రజలు తమ దాహము తీర్చుకోవడానికి ఒక ముందుండి నాయకుడిగా నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా గతమును మళ్ళీ మనం ఎందుకు చదువుకోవాలి అని అంటే మన జీవితంలో కూడా బండల్లాంటి శోధనలు వేదనలు కష్టము వచ్చినప్పుడు ఆ బండతోనే మాట్లాడి నీళ్ళు ఇచ్చిన తండ్రి ప్రభువు దేవదేవుడు ఈరోజు నీకు నాకు కూడా బండతో మాట్లాడిచ్చి ఆ కఠినమైన శ్రమ నుండే కానీ భారభరితమైన బాధ నుండే కానీ విడుదల పరిచేది దేవుడు అని ఈరోజు మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే కీర్తనకారుడు కూడా 78వ కీర్తనలో చూద్దాం. 78వ కీర్తన 16వ వచనం చదువుకుందాము. 78వ కీర్తన 16వ వచనం. బండ నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. బండ నుండి నీటి కాలువలు అనగా ఈరోజు మనం తీసుకుంటున్నాము అంశం కూడా బండ నుండి ఉదకము అనే స్టార్టింగ్లో చదువుకున్నాము నెహెమియా గ్రంథంలో. ఆ తర్వాత బండను కొట్టగా నీళ్లు ప్రవహించెను, వారు ఆ దాహము తీర్చుకొని తృప్తి నొందిరి అని చదువుకున్నాం. ఆ తర్వాత కనుక చూస్తే బండ నుండి విస్తారమైన జలము ప్రవహించెను అని చదువుకున్నాం. ఇక్కడ చూస్తే అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. అరణ్యం అయితేనేమి ఏదైతేనేమి తండ్రి చేతిలోని పని అవునంటే వెంటనే సమస్తము ఆయనకు సాధ్యం. బండతో మాట్లాడించాడు, బండ నుండి నీరు ఇచ్చాడు, బండను చీల్చి నీరు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయినగా ఏది కూడా తండ్రికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. సమస్తము ఆయనకి సాధ్యమే. నా విషయంలో కూడా సమస్తము చేయగల సమర్థుడైన ఆ దేవదేవుని పిల్లలుగా మనం ఉన్నాం కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడగాల్సింది. అంతేకాదు బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. సముద్రమంతా సమృద్ధితో నింపి నీటి కాలువలుగా ఒక్కరి కొరకే కాదు అనేక మంది తాగి తృప్తి చెందడానికి కాలువల్ని ఏర్పాటు చేసినట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాదు నదుల వలె నీళ్లు ప్రవహించెను. ఇంతగా పితరులను నడిపించినటువంటి దేవుడు నదుల వలె నీళ్లు ప్రవహించాయి. సముద్రమంతా సమృద్ధిని ఇవ్వడమే కాదు, కాలువల వలె పారడమే కాదు, అంతేకాకుండా సముద్రము నదుల వలె నీళ్లు ప్రవహింప చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదంతా కూడా మన పితరులు అనుభవించారు. ఈ కాలంలో మరి నీవు నేను అనుభవించేది కూడా కొంత భాగం ఉంది. అది ఏంటని మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఈరోజు మనం చూస్తే 3వ వచనం చదుదాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అలనాటి నుండి అనగా మోషే కాలము నుండి మన పితరుల నుండి ఈరోజు వరకు మనమందరం కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము ఒకే పానీయం. అలనాడు దేవుడు మన ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశము నుండి మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చారు. అంతేకాదు బండ నుండి ఉదకము రప్పించి వారి దాహం తీర్చారు. మరి ఈరోజు చూసినట్లయితే మనమందరం కూడా ఒకే పానీయము, ఆ రోజు వారు తిన్నారు మేము తినలేదు అని కాదు, కానీ మన అందరం కూడా ఒకే పానీయము త్రాగుతున్నాము, ఒకే దానిని భుజించున్నామని ఇక్కడ మనం అపోస్తలుడైన పౌలు గారు రాసి చూస్తున్నాము. మరొకసారి చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అయితే ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే.
క్రీస్తు నుండే మనం తాగుతున్నాము, తింటున్నాము. ఆయనే మనకు జీవాహారమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము త్రాగుచు ఆయన శరీరముగా ఎంచుకొని రొట్టెను భుజిస్తూ ఉన్నాము. అలనాడు పితరులు ఆకాశము నుండి స్వయంగా పరలోకము నుండి పంపించిన మన్నాను వారు భుజించారు. ఈ రోజులలో నీవు నేను చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను కాచి కాపాడి భద్రపరిచి రక్షించుకోవడానికి స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడుగా భూలోకానికి అరుతెంచి ఆయన ప్రాణమును నీ కొరకు నా కొరకు చిందించి ఆ శరీరమును రక్త మాంసములను తినుటకు యోగ్యులనుగా మనం చేశాడు. అందుగురించే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమును అనుభవిస్తూ భుజిస్తున్నాము. అలాగే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును మనం త్రాగుచున్నాము. అలనాడు పితరులుకి ఏర్పాటు చేసినటువంటి ఆ తండ్రి కుమారుని ద్వారా నా ఆత్మీయ ఆహారమును అలాగే పానీయమును ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నారు. ఆ బండ ఏంటి అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమపడి తన శరీరమును నలగొట్టుకొని రక్తము చిందించి ఆ రక్తమును పానీయముగాను శరీరమును రొట్టెగాను ఈరోజు నీవు నేను ఆత్మ సంబంధమైన ఆహారమును పానీయమును భుజించుచున్నాం. మనం భుజించినప్పుడే యేసుక్రీస్తు యొక్క మరణ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం. మన పితరులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క విశ్వాసాలని బలపరుచుకుంటూ మనము ముందుకు వెళ్ళే కృప ప్రభు మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్.